హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక చిట్కా చెప్పబోతున్నాను. ఇప్పుడు ఇది ఎగ్ చూసారా, బాయిల్డ్ ఎగ్. ఈ బాయిల్డ్ ఎగ్ అనమాట. ఈ పెంక్ అంతా మనం తీసి పడేస్తుంటాం కదా, ఇది పడేయకుండా దీనిని ఏం చేయాలంటే ఒలిసి మొత్తం ఒలిస్తే ఈ విధంగా వచ్చేస్తుంది కదా. ఈ పెంకునంతా బాగా మెత్తగా నూరేసేయాలి. ఇట్లా మనము చేత పిండిన ఇట్లా నలిగిపోతుంది కదా. దీన్ని ఒక రాయి చేతను బాగా మెత్తగా నూరేసి దీనిని మనము ఇప్పుడు సామాన్లు ఉంటాయి కదా, కొంతమంది బోకులు అంటారు, కొంతమంది సామాన్లు అంటారు, కొంతమంది బొల్లు అంటారు, సెరవెలు అంటారు, ఇట్లా వివిధ రకాలుగా అంటారు. కానీ మనం గ్యాస్ మీద చేసుకుంటేనాక ఇట్లా మసి అనేది పట్టదు చెరవకి. కానీ మనం పొయ్యి మీద, కొంతమంది కట్టెల పొయ్యి మీద చేసుకుంటారు కదా, ఆ కట్టెల పొయ్యి మీద చేసుకునే వారి కోసము ఇట్లా కొంతమందికి బాగా నల్లగా అయిపోతుంది. అది నల్లగా అయ్యి రాదు సరిగ్గా. దానికి వచ్చేసి ఇది మెత్తగా నూరేసి తోమేస్తే తెల్లగా వచ్చేస్తుంది. ఈ టిప్ ఫాలో అవ్వండి, చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ అవర్ వాచింగ్.